మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. ఒకటి బీజేపీ మహిళల ఓట్ల కోసం చూస్తున్నారు. ఓకే. అది మీరు ఆ డిఫరెన్స్ మీరు మహారాష్ట్రలో చూశారు, ముందు దానికన్నా ముందు మధ్యప్రదేశ్లో చూశారు. ఎక్కడెక్కడ మహిళలకు స్కీమ్ పెట్టారు, అది ఈవెన్ స్టాలిన్ మొన్న పెట్టారు. చూసుకున్నట్టయితే టీఎంసీ ఎక్కువ కనబడింది మనకి. అక్కడ స్కీమ్స్ కన్నా చూసుకున్నట్టయితే వాళ్ళ వ్యతిరేకత ఎంత ద్వేషం ఉందనేది ఈ దాడులతో కూడా ప్రూవ్ అవుతుంది మనకి. సో మహిళల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బీజేపీ. రేపు ఏమంటారు మహిళల దగ్గర? ఇప్పుడు ఆల్రెడీ చెప్పారు, మేము మీకోసం 33% తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు, సమాజ్వాదీ పార్టీ వాళ్ళు, లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు ఆపేశారు. మేమేం చేయాలి? మీరు ఎలక్షన్లో వాళ్ళకి ఓటు వేయకండి ఈసారి. సో అది కాంగ్రెస్కి పెద్ద ప్రాబ్లం అవబోతుంది. ఎందుకంటే సడన్గా మహిళలు వచ్చి అడుగుతారు రేపు, ఏమైందంటే మీరు ఎందుకు ఆపారు రిజర్వేషన్ బిల్లు? డీలిమిటేషన్ వస్తే మాకు ఇన్ని సీట్లు వస్తుండే కదా, 1/3 మాకు వస్తుండే కదా, 824లో మాకు మినిమం 1/3 వస్తుండే కదా. ఓకే, ఇది క్వశ్చన్. 200+ సీట్లు వస్తుండే వాళ్ళకి, కానీ చేయనియట్లేదు కాంగ్రెస్ వాళ్ళు. దీనికన్నా ఇప్పుడు దీనికన్నా ముందు కూడా మనం చూసాం, ఇదే ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుని ఆపిన మనిషి లాలూ ప్రసాద్ యాదవ్. పార్లమెంట్లో పెద్ద గొడవ చేసి పేపర్లన్నీ చింపేసి పడేసిన వాళ్ళు లాలూ ప్రసాద్. ఈ ఫ్యామిలీ హెల్డ్ పార్టీస్కి ప్రాబ్లం ఏంటంటే మహిళలకి టికెట్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు. వాళ్ళ దాంట్లో అక్కడ మెయిల్ మెంబర్స్కి ప్రిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు మన దగ్గర కూడా జిహెచ్ఎంసీ కానివ్వండి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కానివ్వండి, ఇక్కడ చాలా చోట్ల మహిళలకు రిజర్వేషన్ ఉంది, కానీ వాళ్ళ భర్తలు వచ్చి కూర్చుంటారు అక్కడ. ఆఫీస్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే ఉంది, ఏ డిఫరెన్స్ లేదు. ఒక మిస్నామర్ ఉమెన్స్ రిజర్వేషన్ ఉందని, రిజర్వేషన్ ఏం లేదు, ఉన్నది ఇది. సో ఎనీవే, ఇప్పుడున్న మహిళల్లో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళు బహుశా ముందుకు వస్తారు. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ కూడా జరుగుతుందంటే ఒక కొత్త ఫార్ములా సజెస్ట్ చేశారు. దాంట్లో ఇవాళ పేపర్లో వచ్చిన న్యూస్ ప్రకారం అమిత్ షా గారు డిఎంకేతో మాట్లాడారంటున్నారు. డిఎంకేకి ఏం ప్రాబ్లం ఉంది, సౌత్లో సీట్లు తగ్గకూడదు, అది మేము చూసుకుంటాం. ఇంకోటి 3 లాంగ్వేజ్ పాలసీ ఇంట్రొడ్యూస్ చేశారు సిబిఎస్ఈలో, అది మేము పక్కన పెట్టేస్తాం ఇప్పటికి. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పారు, ప్రపోజల్ బాగానే ఉంది, 3 లాంగ్వేజ్ పాలసీ ఉండాలి, మన పిల్లలు మదర్ టంగ్ నేర్చుకోవాలి. కానీ మీరు గుజరాత్కి వెళ్ళి గుజరాత్ స్టేట్లో మలయాళం ఇంట్రొడ్యూస్ చేయాలంటే ఎట్లా చేస్తారు? మీకు టీచర్లు కావాలి కదా, టెక్స్ట్ బుక్స్ కావాలి కదా. ఇది ప్రాబ్లం. ఎనీవే, దట్ విల్ బి టేకింగ్ కేర్ లేటర్. ఇప్పుడు అంత పెద్ద ఇష్యూ కాదు అది, కోర్టు దగ్గర కూడా కేసు పడదు. కానీ మీరు అడిగిన ప్రశ్నకి డీలిమిటేషన్తో ఏం జరుగుతుంది అనేది చాలా పెద్ద ఒక ఇష్యూ. అది ఆల్రెడీ ఒక కమిటీ దాన్ని సెటప్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు, డాక్టర్ షామికా రవి ఉన్న కమిటీ వాళ్ళకి రిపోర్ట్ కూడా ఇచ్చారు, ఇది ఎట్లా చేయాలని చెప్పేసి. చాలా సైంటిఫిక్గా చేశారు. ఎందుకంటే స్టాటిస్టిక్స్ తీసుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలు ఇప్పుడున్న పాపులేషన్ అంతా ఆ రిపోర్ట్ ఒకటి వాళ్ళు బయటకు వచ్చిందన్నమాట. సో దాంతోనే ఇప్పుడు గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. బహుశా దాన్ని దీంట్లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు వాళ్ళు. సో దాని డీటెయిల్స్ కూడా ఉంది నా దగ్గర, మీకు చెప్తాను, దాని గురించి మనం మాట్లాడవచ్చు దాన్ని. సో ఈ ప్రపోజల్లోనే మనకి కొత్త ఏం చెప్తారు, ఒక చేంజ్ రాబోతుంది. ఓకే, దీన్ని ఏమన్నారు, ఈఏసీపీఎం ఓకే, వాళ్ళ కమిటీ ఒకటి పట్టారు, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ has suggested that India should split 170 large constituencies using a targeted criterion instead of a uniform one. అంటే అక్రాస్ ద బోర్డ్ మీరు అన్ని 542 తీసుకోకుండా 150 పెద్ద కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. 150 పెద్ద కాన్స్టిట్యున్సీని అండ్ 170 పెద్ద కాన్స్టిట్యున్సీస్ మీరు స్ప్లిట్ చేసుకోండి. ఇప్పుడు మన వైపు చూసుకుంటే మల్కాజ్గిరి 38 లక్షలు, అది 2-3 కూడా చేయొచ్చు కావాలంటే. కానీ మీడియన్ పాపులేషన్ వీళ్ళేం తీసుకున్నారంటే షామికా రవి కమిటీ 18 లక్షలు, ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీ 18 lakhs. ఓకే, మీడియన్ అంటే కొన్నితో ఎక్కువ ఉండొచ్చు, కొన్నితో తక్కువ ఉండొచ్చు. ఇది ఎట్లా చేస్తారు? ఎందుకంటే ఇదంతా టైడప్ ఉంది. ఇప్పుడు జరగబోయే లోక్సభ దాంట్లో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే ఇది కూడా వస్తుంది. ఓకే, ఇది కాకుంటే తర్వాత డీలిమిటేషన్ కమిషన్ పెడితే వాళ్ళ ప్రయారిటీ సపరేట్గా ఉంటుంది. వాళ్ళు ఎట్లా డిసైడ్ చేయక సుప్రీంకోర్టు జడ్జిని పెడతారు, అంతా ఉంటుంది. అది టైం పడుతుంది. 2029 లోక్సభ కల్లా మీరు చేయలేరు, అది పెద్ద ఎక్సర్సైజ్ ఇది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఇంకా ఉంది కదా, ఈ బిల్లు ఇప్పుడు పాస్ చేస్తే ఈజీగా చేయొచ్చు అనమాట. సో దీనికి ఏం చేస్తున్నారు, ఫస్ట్ వీళ్ళు తీసుకున్నది 543 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న పాపులేషన్ తీసుకున్నారు, ఓటింగ్ పాపులేషన్. ఇప్పుడు చాలా ప్లేసెస్లో అప్డేట్ అయింది కదా SIRతో. ఇప్పుడు మన దాంట్లో వీళ్ళని డిసైడ్ చేస్తారు 170. ఓకే, 170 పెద్ద నియోజకవర్గాలు ఉన్నాయి లోక్సభ. దాన్ని స్ప్లిట్ చేద్దాం. ఎట్లా చేస్తారు? ఫస్ట్
59 తీసుకున్నారు. 59 మిడ్ లెవెల్ కాన్స్టిట్యున్సీ, అంటే మనం మల్కాజిగిరిలా కాకుండా ఒక 25-26 లక్షలు లేకుంటే ఒక 30 లక్షల కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి చాలా మటుకు. దాన్ని స్ప్లిట్ చేస్తారు. అట్లాంటి 59 కాన్స్టిట్యున్సీని రెండుగా చేస్తారు. ఒక కాన్స్టిట్యున్సీ 2 లోక్సభ కాన్స్టిట్యున్సీ. ఇంకా మిగతా ఉన్నాయి 111 కాన్స్టిట్యున్సీస్, పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీస్. మోస్ట్లీ యూపీలో ఉంటుంది, మన దగ్గర కూడా ఉంటుంది, కొన్ని హై పాపులేషన్ స్టేట్స్లో ఉంటుంది అది మోస్ట్లీ. దాంట్లో 111 సీట్లని 3గా స్ప్లిట్ చేస్తున్నారు. ఓకే, అప్పుడు యూ కెన్ గెస్ దిస్ విల్ బి 333. ఓకే, ఇదేమో ఒక 60-120 అంటే ఇట్ విల్ బి అట్ 108 అన్నమాట. 118 సీట్స్ ఇక్కడ, 333 ఇక్కడ. ఈ సీట్లు పెంచుతారు. నౌ ఈ జరిగేదానికి ఓటింగ్ పాపులేషన్ పెరుగుతుంది. 0.3 నుంచి 2.3 దాకా ఓటింగ్ పర్సంటేజ్ పెరగవచ్చు, టర్న్అవుట్ పెరగవచ్చు. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ మారుతుంది డీలిమిటేషన్. ఇప్పటికి కూడా చాలా సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ట్రై చేస్తూనే ఉంటారు, కానీ ఎందుకు అక్కడ గెలుపుకి అంత దూరంలో ఉంటారు అసలు? అది మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము, ఎందుకంటే ప్రజలు ఓటేస్తున్నారు. వీళ్ళు ఫెయిల్ అయ్యేది ఇక్కడ అంటారు. అది యూపీ ఒక టైంలో వాజ్ రూల్డ్ బై కాంగ్రెస్ చాలా సంవత్సరాల ముందు. ఎందుకు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, సిద్ధార్థ శంకర్ రాయ్, డాక్టర్ బీసీ రాయ్ ఉండే. 1977లో వీళ్ళు వచ్చారు, కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చారు అక్కడ వెస్ట్ బెంగాల్లో రూల్ మొదలు పెట్టారు. దానికన్నా ముందు కాంగ్రెస్ ఉండే, ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్కి 2 సీట్లే ఉన్నాయి అక్కడ. ఆలోచించండి, దిస్ ఇస్ ద సిచ్యువేషన్ అన్నమాట. ఈ సిచ్యువేషన్తోనే మొత్తం కాంగ్రెస్ నార్త్లో కంప్లీట్గా వైప్అవుట్ అయిపోయారు. ఎందుకంటే ఒకటి వాళ్ళ ఫెయిలియర్, లీడర్షిప్ ఫెయిలియర్. ఒక టైంలో కాంగ్రెస్కే మెజారిటీ ఉంటుండే, యూపీ కాంగ్రెస్ నడిపిస్తుండే. దాని తర్వాత ములాయం సింగ్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పోయారు, మాయావతి వచ్చింది, కాంగ్రెస్ మళ్ళీ మాయమైపోయింది. సేమ్ థింగ్ విత్ మధ్యప్రదేశ్. ఒక టైంలో కమల్నాథ్ కానీ, దిగ్విజయ్ సింగ్, వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్లేయర్లు ఉన్నారు అక్కడ. దాని తర్వాత స్ప్లిట్ చేశారు, మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అయిపోయింది. ఇక్కడ రాజస్థాన్ చూడండి, రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ఉండే, అశోక్ గెహ్లోట్ ఉండే దీనికన్నా ముందు. ఏమైంది, ఈసారి ఓడిపోయారు మళ్ళీ. సో ప్రతి స్టేట్, ఎందుకు మీరు ఢిల్లీ తీసుకోండి, ఇంత పెద్ద ప్రెస్టీజియస్ స్టేట్ అది. షీలా దీక్షిత్ అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఆమె పరిపాలించారు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి రాత్రికి రాత్రి తీసుకెళ్ళిపోయారు. బీజేపీ కూడా పెద్ద పెద్ద లీడర్లు, మదన్ లాల్ ఖురానా, సాహెబ్ సింగ్ వర్మ, డాక్టర్ హర్షవర్ధన్, ఇట్లాంటి చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర కూడా. కానీ బీజేపీ కూడా గెలవలేకపోయారు. మళ్ళీ ఈసారి గెలిచారు బీజేపీ. ఎవరు వీళ్ళు ఎవరిని ముందుకు పెట్టకుండా. అఫ్కోర్స్ మదన్ లాల్ ఖురానా ఇస్ నో మోర్, బట్ స్టిల్ ఓకే, ఇది డిసడ్వాంటేజ్ అన్నమాట బీజేపీకి అక్కడ. కానీ అడ్వాంటేజ్గా తీసుకున్నారు ఢిల్లీలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనియన్ టెరిటరీస్ చెప్పట్లేదు, నేను పెద్ద సిటీస్ పెద్ద ఇదే చెప్తున్నాను. మా మధ్యప్రదేశ్ 29 నుంచి 44. ఓకే, యూపీ దానికన్నా ముందు మనకి చెప్పలేదు యూపీ గురించి. యూపీ 80 నుంచి 120. పెద్దది కదా సార్. మరి న్యాచురల్లీ అన్ని స్టేట్స్ ఇప్పుడు మీరు 50% ఇంక్రీజ్ అంటారు దీన్ని. ఓకే, 80 to 120 అంటే మీకు 50 కాదు 160 రావాలి, 50 రావాలి. సో 40 సీట్స్ పెరిగింది. కానీ మీరు మిగతా స్టేట్లో చూస్తే, ఈ పాపులేషన్ బట్టి చూస్తే వీళ్ళకి యాక్చువల్లీ రీజనబుల్. ఓకే, యూపీకి కొంచెం ఎక్కువ రావాలండి యాక్చువల్లీ, కానీ వాళ్ళు డిసైడ్ చేశారు ఎక్కువ వేయకూడదు, 40 ఇస్తే చాలు ప్లస్. సో 120 అయిపోతారు. ఇక్కడే భయం ఉంది కాంగ్రెస్కి, పెద్ద ప్రాబ్లం ఉంది. మధ్యప్రదేశ్ 29 నుంచి 44 స్థానాలకు వెళ్ళిపోతుంది, అంటే ప్లస్ 15. గుజరాత్ 26 to 39. ఓకే, అంటే 13 స్థానాలు పెరిగింది అన్నమాట. బీహార్ 40 నుంచి 60, అగైన్ 20. సో ఈ సీట్స్ అన్నీ ఎప్పుడో చేతులు అయిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. మేము ఎప్పుడు గెలవం ఉత్తరప్రదేశ్లో, ఎప్పుడు గెలవం బీహార్లో, వీ కెనాట్ విన్ ఇన్ రాజస్థాన్, వీ కెనాట్ విన్ ఇన్ మధ్యప్రదేశ్, వీ కెనాట్ విన్ ఇన్ ఛత్తీస్గఢ్. వీళ్ళు ఎప్పుడో హ్యాండ్సప్ చేసేసారు. ఆంధ్రప్రదేశ్ లాగా, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు మేము గెలవలేము ఆ పరిస్థితికి వచ్చేసారు. ఒకసారి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పరిపాలిస్తుండే, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇప్పుడు చూడండి ఈ పరిస్థితికి వచ్చేసారు. తో షేర్ ఆఫ్ సీట్స్ చూస్తే మీరు కూడా ఇది 23 ఒక నార్త్ అండ్ వెస్ట్కి ఒక కాంబినేషన్ అది మెయింటైన్ చేసుకుంటున్నారు. 23 నుంచి 23.6 నుంచి 23.7, నార్త్కి ఏమో 45.2 ప్లస్ 45.6. ఇదన్నీ చూస్తే మనకి ఇప్పుడున్న డీలిమిటేషన్ ఇది కాకపోతే, ఓకే, దిస్ ఓన్లీ రిపోర్ట్. డీలిమిటేషన్ కమిషన్ వస్తారు, నేను చెప్పాను చూడండి, ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉంటారు, ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు వీళ్ళు పెట్టి ఒక కమిషన్ పెడతారు. వాళ్ళు 2-3 సంవత్సరాలు తీసుకుంటారు. వాళ్ళు అన్ని మొత్తం సెన్సస్ చెక్ చేసి, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఓటర్లు ఉన్నాయి చెక్ చేసి, అన్ని చేసేదాకా అది మన నెక్స్ట్ ఎలక్షన్ రాబోయే 2029 కాదు 32కి వెళ్ళిపోతుంది. సో ద గవర్నమెంట్ మైట్ నాట్ వెయిట్. గవర్నమెంట్ ఇప్పుడే చేయాలన్నది దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది, వాళ్ళకి సీట్లు ఉండాలి. రెండోది, బీజేపీకి ఎప్పుడు తెలుసు వాళ్ళ పట్టంతా నార్త్ ఇండియా అని, సీట్లు పెరుగుతుంది, సౌత్లో కూడా పెరుగుతుంది. సౌత్లో తక్కువ ఏం కాదు, తమిళనాడు 20 సీట్లు పెరిగింది, కర్ణాటకలో 14, అంటే 34 ప్లస్ 3 37,
47 ఆల్మోస్ట్ 56 సీట్లు పెరిగింది సౌత్లో. ఓకే, జస్ట్ ఇది మన తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ సీట్లన్నీ కలుపుకుంటే మీకు ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ యూ. కానీ మీరు అది చూసి మహారాష్ట్రలో ఏమైంది, రాజస్థాన్లో ఏమైంది, ఉత్తరప్రదేశ్ ఏమైంది అంటే ఏం కాదు. ఇది సైంటిఫిక్గా డివైడ్ చేశారు పాపులేషన్ని. మీడియన్ నేను చెప్పాను చూడండి, ఒక 18.2 lakh ఓటర్స్ని తీసుకున్నారు పర్ కాన్స్టిట్యున్సీలో. ఎంతైనా మినిమం ఉండాలి మీడియన్ పాపులేషన్. ఇప్పుడు లదాఖ్ లాంటి తీసుకోండి, ఇప్పుడు అక్కడ ఉన్న పాపులేషన్ 140,000. ఇప్పుడు మీరు అక్కడ 18 లక్షలు అంటే ఏం చేస్తారు? లేరు. సో మీడియన్ కాన్స్టిట్యూన్సీ పాండిచ్చేరి, పుదుచ్చేరి సేమ్ థింగ్. చిన్న చిన్న యూనియన్ టెరిటరీస్ ఉంటుంది, దాద్రా నగర్ హవేలీ. ఓకే, అట్లాంటి ప్లేసెస్లో న్యాచురల్లీ మీరు పాపులేషన్ బేసిస్ కాదు అది, దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి వాళ్ళకని చెప్పేసి. లేకుంటే లద్దాఖ్లో ఒక ఎంపీ కూడా ఉండరు, మీరు అదే క్రైటీరియా తీసుకుంటారు. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అనుకుంటాను బహుశా బీజేపీకి చాలా బాగా అడ్వాంటేజ్ రాబోతుంది. ఎందుకంటే 824 సీట్లు అంటే ఇట్స్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 412 సీట్స్. 412 సీట్లు అని చెప్పొచ్చు. 412 సీట్లు 412. ఓకే, ఈ 412 సీట్స్ పెరిగినప్పుడు న్యాచురలీ 3+2 5, 4+1 5 అండ్ 5+4 9. ఇది కొంచెం పెరుగుతుంది, ఇంత పెరగదు కానీ దెర్ బి సమ్ ఇంక్రీజ్ ఇన్ సమ్ సీట్స్ అనమాట. మెజారిటీ ఈస్ 412 సీట్స్. ఓకే, ఈ మెజారిటీ సీట్స్నే ఇప్పుడు అక్కడే ఉంటుంది, ఏం కొట్లాడ అక్కడే మన నడుస్తుంది. బీజేపీకి ఇప్పుడు 240 ఉంది, అది 412 తీసుకురావాల్సి వస్తుంది వాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక అపోహ ఇప్పటికీ స్టిల్ అదే ఉంది కదా సార్. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల మనం ఎంత మాట్లాడినా, ఇన్ని సీట్స్ సైంటిఫిక్గా పెరుగుతున్నాయన్నా కూడా ఏదన్నా బిల్ పాస్ చేయాలంటే వాళ్ళే చేసేసుకుంటారు. సౌత్ నుంచి వెళ్ళి మాకు ఎట్లాంటి ఇది ఉండదు, ఇంకా వాళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా మొత్తం నార్త్ ఇండియన్ అంటే నార్త్కి సంబంధించిన వాళ్ళదే వాళ్ళు చేసేసుకుంటారు. మాకు ఇప్పటికీ ఏం లేదు, ఇంకా ఏం లేకుండా అయిపోతుంది అని చెప్పేసి ఒక అపోహన, రూమర్, అదే దాన్ని ఎట్లా తొలగించాలంటారు? ఇది తప్పు. ఎందుకంటే మీకు సరే వీ హ్యావ్ డన్ వెరీ గుడ్ ఇన్ పాపులేషన్ టర్మ్, దాంట్లో డౌట్ లేదు. కానీ వాళ్ళు పాపులేషన్ తగ్గించలేదని చెప్పి వాళ్ళ మీద మనం ఆరోపణ చేయలేము. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో పాపులేషన్ ప్రాబ్లం ఉండే. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? ఆ టైంలో కాంగ్రెస్ ఉన్నారు కదా, నార్త్ అంతా కాంగ్రెస్ దగ్గర ఉండే ఆ టైంలో. మీరేం చేశారు పాపులేషన్ కంట్రోల్ గురించి? సౌత్ ఎప్పటి నుంచో పాపులేషన్ తగ్గుతుంది. కేరళ పాపులేషన్ ఫర్టిలిటీ లెవెల్ ఎప్పుడో తగ్గింది. ఓకే, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మిగతా కానీ చాలా మటుకు ఇది ఒక్కటే కాదు, డబ్బుల గురించి కూడా చెప్తారు కదా, మేము రూపాయి పంపిస్తే మాకు 14 పైసలు వస్తాయని. అదొక ఆరోపణ కూడా ఉంది. ఓకే, అది సపరేట్గా పెడదాం. పాపులేషన్ అడ్వాంటేజ్ బీజేపీకి ఉంటుంది. ఇప్పుడు నార్త్ స్టేట్స్లో పాపులేషన్ పెరిగి, కానీ ఇప్పుడు మీరు చూస్తే యూపీ లాస్ట్ 2 ఇయర్స్లో అంటే లాస్ట్ 2 decades ఒక 20 నుంచి ఇప్పుడు 26కి వచ్చాం కదా, ఈ టైంలో యూపీ పాపులేషన్ తగ్గింది. ఇప్పుడు సెన్సస్లో తెలిసిపోతుంది రియల్లీ, అంటే గ్రోత్ తగ్గింది. నంబర్ వైజ్ ఇంకా పెరుగుతుంది పాపులేషన్, 22 నుంచి మేబీ 24, 25 కోట్లకి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళ గ్రోత్ తగ్గిపోయింది. వాళ్ళు కూడా ఒక బహుశా 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత దే విల్ ఆల్సో గో బిలో ఫర్టిలిటీ లెవెల్. ఈ ఫర్టిలిటీ లెవెల్ అనేది దీనికన్నా ముందు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే చనిపోయిన వాళ్ళ కన్నా తక్కువ మంది పుడుతున్నారు, ఈ రీప్లేస్మెంట్ జరగట్లేదు. సో 100 మందిలో ఒక 20 మంది చనిపోయారు, కానీ పుట్టింది 18 మంది. రెండు తక్కువైపోయింది, రీప్లేస్మెంట్ రావట్లేదు. అంటే యూఆర్ నాట్ ఏబుల్ టు రీప్లేస్ ద డెడ్ పాపులేషన్.